త్రివిక్రమ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు మన తెలుగులో గాడ్ ఆఫ్ వార్ సినిమా తీస్తున్నారు. మన కార్తికేయ స్వామి యొక్క జీవిత చరిత్ర. సేమ్ ఇదే థీమ్‌ని తమిళ్‌లో ధనుష్ గారు, వెట్రిమారన్ గారు ఇద్దరు కూడా చేస్తున్నారనమాట. అయితే వీళ్ళిద్దరిలో ఎవరికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది ఈ ఒక క్యారెక్టర్ అంటే మీరు ఎవరి పేరు చెప్తారు? ఖచ్చితంగా ఎన్టీఆరేనండి. ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారిది ఆల్రెడీ పాన్ ఇండియాలో క్లియర్‌గా ఒక ముద్ర పడిపోయింది. ఆయన ఏ సినిమా తీసినా కూడా సూపర్‌గా యాక్టింగ్ చేస్తారు. హ్మ్. హిట్ అనేది మినిమమ్ అని చెప్పేసి వాళ్ళకు. హ్మ్. ఈవెన్ మొన్న వచ్చిన ఆర్ఆర్ఆర్ కూడా అదే రుజువు చేసింది. అవును. ఇప్పుడు ఏదున్నా కూడా వీళ్ళు పోటీగా రావడానికి కారణం ఏంటంటే ఇప్పటివరకు వాళ్ళకి తగినంత పాన్ ఇండియా లెవెల్‌లో హిట్ అనేది రాలేదు. అంతకుముందు బాహుబలి తీసినప్పుడు పీఎస్ అని చెప్పి తీసిర్రు. చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తోటి వచ్చినప్పుడు సూర్య గారిది ఒక మూవీ వచ్చింది. అది తమిళ్లో హిట్ అయింది కానీ మన ఆంధ్రాలో హిట్ కాలేదు. అటు పాన్ ఇండియాలో కూడా హిట్ కాలేకపోయింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఒక అక్కస్ అన్నట్టు. కాపీడ్ అన్ని కాపీ చేస్తున్నారు. మెయిన్ అక్కస్ ఏంటంటే అసలు ఆంధ్ర అనేదే లేదు. హ్మ్. సినిమా ఇండస్ట్రీ అంటే చెన్నై మాత్రమే. అవును. మా దగ్గర నుంచి వెళ్ళేసి మాకంటే బెస్ట్ తీస్తారు అవి సినిమాలు వీళ్ళు. హ్మ్. ఒకప్పుడు సౌత్లో సినిమా ఇండస్ట్రీ అంటే చెన్నై, మద్రాసు మద్రాసు అని చెప్పి అనేవాళ్ళు. మద్రాస్. ఇప్పుడు మా పేరే లేకుండా పోయింది. హ్మ్. వీళ్ళకంటే బెటర్ మీద తీయాలి అని చెప్పి కేవలం అక్కస్తో పోటీగా తీస్తున్నారు తప్ప వీళ్ళు అటు ఎన్టీఆర్ని కానీ ఇటు త్రివిక్రమ్ కానీ తట్టుకోలేరు. ఈవెన్ వెట్రిమారన్ కూడా మంచి హిట్స్ ఇచ్చిన డైరెక్టరే. ధనుష్ గారు కూడా మంచి హిట్స్ ఇచ్చారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ధనుష్ గారు ఏ సినిమా తీసుకున్నా కూడా వరుస గత 3 సినిమాలు అటర్ ఫ్లాప్ అయినాయి. ఆయన సొంతంగా తీసిన తమిళనాడులో తీసిన సినిమా అటర్ ఫ్లాప్ అయింది. తెలుగులో తీసిన 2 సినిమాలు కూడా అటర్ ఫ్లాప్ అయినాయి. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసేసి కనీసం హిట్ అన్న ఇవ్వగలరా అంటే కాదని చెప్పుకోవాలి. అంటే సార్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు అంటే ఏ సినిమా అయినా కావచ్చు ముందుగా వచ్చినటువంటి సినిమాకి కొంచెం ఆదరణ చూపిస్తారు జనాలు అందరూ కూడా అంటే సేమ్ థీమ్ అన్నప్పుడు. సో మరి అక్కడ ఆల్రెడీ ఫస్ట్ పోస్టర్ కూడా రివీల్ చేశారు ధనుష్ గారి పోస్టర్. ఇక్కడ జస్ట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే ఇచ్చారు. మరి ఇక్కడ మన వాళ్ళకి అంటే మన సినిమాకి ఎక్కువగా ఆదరణ వస్తుందా ఆ సినిమాకి ఆదరణ వస్తుందా అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి ఏ సినిమా తీస్తున్నా కూడా పోస్టర్ లాంటివి ఏవి రిలీజ్ చేయట్లేదు. అసలు స్టోరీ అనేది లీక్ కానివ్వట్లేదు. అసలు ఎవరెవరు యాక్టర్స్ అనేది ఇప్పుడు చెప్పేసి కూడా దాన్ని బయటికి రానివ్వట్లేదు. ఏదైనా సినిమా మొత్తం రిలీజ్ అయ్యేంత ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొద్దిగా గ్లిమ్స్ అట్లా చూపిస్తున్నారు అంతే. ఆ సీక్రెట్ అనేది మెయింటైన్ చేస్తారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళకంటే బెటర్ మేమే అని చెప్పేసి ఆ తొందరపాట్లో వీళ్ళు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక త్రివిక్రమ్ గారు కూడా ఇప్పటివరకు ఏ సినిమా తీసినా కూడా ఆయన ఏది కూడా సినిమా అనేది బయటికి రానిలేదు మ్యాటర్. అసలు తను సినిమా తీస్తున్నా అనేది విషయము ఇండస్ట్రీలో సగం మందికి తెలియదు. అంత సీక్రెట్ మెయింటైన్ చేసేసి మొత్తం సినిమా రాగానే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఆయనకు అలవాటు. సో ఇప్పుడు వీళ్ళు కావాలని పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత మేబీ త్రివిక్రమ్ గారు కూడా వాళ్ళు మనకు పోటీగా తీస్తున్నారు, మనం కూడా మేబీ తీయాలేమో. లేదంటే ఇప్పుడు మీరు అన్న చూడండి ప్రజలు అనే వాళ్ళు ఎవరైతే ముందు రిలీజ్ చేస్తారో అదే ముందు తీస్తున్నారేమో అని చెప్పేసి అనుకుంటారు. అదే ఒరిజినల్ సినిమా అని చెప్పేసి అనుకుంటారు. ఆ ప్రమాదం ఉంది కాబట్టి ఇప్పుడు త్రివిక్రమ్ గారికి కూడా ఖచ్చితంగా పోస్టర్ అనేది రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసిన తర్వాత చెప్పాలి అసలు ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది పలానా డేట్లో, ఈ కంటిన్యూటీ షూట్ అనేది నడుస్తూనే ఉంటుంది, పలానా డేట్లో మేము రిలీజ్ చేయబోతున్నాం చెప్పి చెప్తే ప్రజలకు అనేది అర్థమైపోతుంది. చలో ఫస్ట్ వీళ్ళని చూసేసి వాళ్ళు కాపీ కొట్టినని చెప్పి. సో అది చెప్పకపోతే సగం ఆడియన్స్ అయితే దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు తమిళ్లో ధనుష్ గారికి తీస్తున్నారు, తెలుగులో ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు చాలా చిత్రాలు చేశాడు కాబట్టి ఆయన పౌరాణికంలో చాలా చేశాడు. యమధర్మరాజుల అందులో పాత్రలు కొన్ని చాలా సినిమాలు చేశాడు. రామాయణంలో చాలా ఈయనకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ధనుష్ అలాంటి సినిమాలు ఇంతవరకు చేయలేదు. పొలిటికల్గా ఒక వేరే వేరే చేశాడు కానీ ఇలాంటి లవ్ సింబల్ చేశాడు కానీ ఇలాంటివి చేయలేదు. దీనికి దానికి చాలా తేడా ఉంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మన తెలుగులో ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు, జస్ట్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ మాత్రమే ఇచ్చారన్నమాట ఒక పోస్టర్. అయితే అక్కడ ఏంటంటే ఆల్రెడీ ధనుష్ గారి ఫస్ట్ పోస్టర్ కూడా రివీల్ చేశారు. ఏదైనా ఫస్ట్ చూసిన జనాలు కొంచెం అట్రాక్ట్ అవుతారు కదా, సో అట్లేమైనా హీరోని బట్టి ఉంటుంది ఏదైనా కానీ స్టోరీ డిఫరెంట్ ఉంటుంది కదా. అక్కడ తమిళ్ ఇక్కడ తెలుగు, ఇక్కడ హీరోని బట్టి దాన్ని బట్టి ఉంటుంది కానీ ఆ హీరోకు ఈ హీరోకు ఏం తేడా డిఫరెంట్ ఉంటుంది. ఎన్టీఆర్ గారే, ధనుషే. ఈయన చేసే విధానం వేరు, ఆయన చేసే విధానం వేరు. స్టోరీ ఒకటే ఉండొచ్చు కానీ కొద్దిగా పాత్రలో కొద్దిగా నిమగ్నమై ఉంటాడు ఎన్టీఆర్ గారు. అది డిఫరెంట్ కనబడుతుంది. అంటే అన్న ఈ మధ్య చాలా మంది ఇలాంటి మైథలాజికల్ సినిమాలు, పౌరాణిక సినిమాలు చేస్తూ ఉన్నారు. బట్ ఎవరు కూడా చూపించే విధానం మాత్రం పర్ఫెక్ట్ గా చూపించట్లేదు. అంటే ఎక్కడో ఒక చోట మిస్టేక్ చేయడం, తర్వాత వివాదాలు అవ్వడము ఈ విధంగా జరుగుతుంది. సో వీళ్ళైనా దీన్ని పర్ఫెక్ట్ గా చేస్తారనుకోవచ్చా? ఇప్పుడు వివాదాలు చిక్కుంటారు. దేవుడు సినిమాలు అంటేనే కొద్దిగా డిఫరెంట్ ఉంటాయి. అందులో వివాదాలు కంపల్సరీ వస్తాయి. దేవుని కంపల్సరీ వివాదాలు వస్తాయి. అదొక ఊర్లో గుడి కట్టాలన్నా కానీ వివాదం వస్తుంది, ఒక సినిమా తీయాలన్నా వివాదం వస్తుంది. అది కామన్. అది దాన్ని పట్టించుకోవాలి. హీరో ఎవరు పాత్ర పోషిస్తారో వాళ్ళు ముఖ్యం. ఇప్పుడు మనం ప్రేక్షకులం మెప్పిస్తారా
మురిపిస్తారా లేకపోతే అసలే సినిమా ఎలా ఉంటుందని ప్రజలు తెలియజేస్తారు. పాత్ర అనేది నిండుగా ఉండాలి, మనకు అరే అర్థమవుతుంది అనేటట్లు ఉండాలి. కానీ అర్థం కాకుండా ఆ హీరోని పెట్టినా ఏ హీరోని పెట్టినా అందులో నిమగ్నమై డైరెక్టర్ గారు చెప్పిన విధానం హీరో గారు చేస్తూ పోతే అది హీరోకు నెంబర్ 1 స్థాయికి వస్తుంది. డైరెక్టర్ అందులో మునిగి ఉండాలా, ఆ పాత్రలో ఎలా చేపియాలా, ఎలా ఉండాలా, హీరో అంటే ఎట్లా ఉండాలా పౌరాణికం అనేది తెలిసి ఉండాలి హీరోకు. అన్న ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు తమిళ్లో ఏంటంటే మురుగన్ అని చెప్పేసి కార్తికేయ స్వామిని వాళ్ళు ఎక్కువ పూజిస్తారు. అంటే దేశమంతా పూజించినప్పటికీ వాళ్ళు ఎక్కువ పూజిస్తారు అనమాట, ఎక్కువ నమ్ముతారు. సో వాళ్ళకన్నా డీటెయిల్గా ఎవరు పర్ఫెక్ట్గా చూపించలేరు అనేది కూడా ఇంకొక అది ఉంది. సో దానికి ఏం చెప్తారు? అంటే దేవుణ్ణి ఒకరు మన తెలంగాణలో ఏ మొత్తం దేశం మొత్తంలో వెంకటేశ్వర స్వామి అందరు పూజిస్తారు. తమిళనాడులో వాళ్ళు ఎక్కువ పూజిస్తారు. అంటే మన ఏపీ ప్రజలే ఎక్కువ పూజిస్తారా, తెలంగాణ ప్రజలే పూజిస్తారా? అలా కాదు కదా. దేవుడి దగ్గర మనసు పెట్టి ఎవరైనా ఒక్కటే, ఆ ప్రజల కులదైవం కావచ్చు, ఆ రాష్ట్రం కులదైవం కావచ్చు, వాళ్ళు ఎంత నిమగ్నమైనా కానీ తీసేదాన్ని బట్టి ఉంటుంది. చరిత్ర తెలవాలి, ఎలా తీయాలా ఏం కథ అని తెలియాలి ముందు. సో ఓవరాల్గా మీ అభిప్రాయం ప్రకారం ఎన్టీఆర్ గారికి ఆయన కన్నా కొంచెం ఎక్కువ సెట్ అయిద్దని అంటారు. అంటే ఆయన ఉన్న బాడీ లాంగ్వేజ్ వేరే, ఈయన బాడీ లాంగ్వేజ్ వేరే. ఎన్టీఆర్ గారు చాలా సినిమాలు తీశాడు, మన రాజమౌళి గారితో యమదొంగ అలాంటి సినిమాలు చూస్తారే ఎలా అలా అనిపించాలి మనిషికి. డైరెక్టర్ గారు ఎలా తీస్తున్నాడు రా, అబ్బా ఎంత మంచిగా ఉంది సినిమా అని ప్రేక్షకులు ఇక్కడ ఆడుకుంటున్నారు. అది తెలియాలి. ఖచ్చితంగా క్యారెక్టర్ అనేది జూనియర్ ఎన్టీఆర్కే బాగా సెట్ అవుతుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఇద్దరు యాక్టింగ్ చూసాం మనం. యాక్టింగ్లో ఇద్దరు తోపులే, కానీ ఆ ఫిట్నెస్, ఆ ఫైట్లు ఏదైతే ఇప్పుడు దేవుడి జీవిత చరిత్ర అంటే కొన్ని యుద్ధాలు ఉంటాయి, అవి ఉంటాయి. ఆ యుద్ధాలు చేయగల కటౌట్ కూడా ఉండాలి. ఇప్పుడు మన ధనుష్కి చూసుకుంటే 6 ప్యాక్ స్లిమ్ బాడీ మెయింటైన్ చేస్తాడు, కానీ అవన్నీ కొన్ని సినిమాలకు మాత్రమే సెట్ అవుతాయి. అది ఇట్లాంటి కుమారస్వామి సిరీస్కి ఇట్లాంటి వాటికి సెటిల్ అవ్వవు. సో జూనియర్ ఎన్టీఆర్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒకవేళ తీసినా కానీ పక్కా పెట్టిన బడ్జెట్ వసూలు చేసి ఉన్న మార్కెట్ని కూడా చేస్తుంది అని మేము అనుకుంటున్నాము. అండ్ ఇంకోటి బ్రో, ఇప్పుడు తమిళనాడు ప్రజలందరూ కూడా మురుగన్ అని చెప్పేసి కుమారస్వామిని ఎక్కువ పూజిస్తారు. అందరూ పూజిస్తారు దేశం అంతా, బట్ వాళ్ళు ఎక్కువ పూజిస్తారు. సో వాళ్ళకన్నా డీటెయిల్డ్గా, వాళ్ళకన్నా పర్ఫెక్ట్గా తెలుగు వాళ్ళు చేయలేరేమో అని ఒక డౌట్ కూడా ఉంది. అట్లా ఉండదు. అంటే పూజించడం అనేది మనకి పురాతన కాలంలో ఏదైతే గ్రంథాలు ఉన్నాయో అవి ఏం చెప్తే మనం అయ్యే పాటిస్తున్నాం. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ బతుకమ్మ చేస్తారు, కొన్ని స్టేట్స్లో అది లేదు. సరే పురాతనాలు ఏం చెప్తున్నాయో అవి వైగా చేస్తున్నాం, కానీ యాక్టింగ్ అనేది ఎవడైనా చేయగలం. ఇప్పుడు కెమెరా ముందుండి మనం యాక్టింగ్ చేయరా అంటే చేయగలం. అది వచ్చా ఎక్స్ప్రెషన్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా రీటేక్ చేసుకుంటాం, అంతేగాని యాక్టింగ్ అయితే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ బాగా చేస్తారని మనం అనుకుంటున్నాం. అంటే బ్రో ఇప్పుడు మన తెలుగులో ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ చేయలేదు, జస్ట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ మాత్రమే ఇచ్చారు. బట్ అక్కడ ఆల్రెడీ ధనుష్ గారి ఫస్ట్ పోస్టర్ కూడా రివీల్ చేశారనమాట. సో ముందుగా వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ఆదరణ వస్తుందేమో అని చెప్పేసి కూడా ఇంకొక డౌట్. అట్లా ఏముండదు. ముందు ఎవరిది వచ్చినా కానీ కంటెంట్ బాగుందంటే ఖచ్చితంగా మూవీకి వెళ్తారు. కంటెంట్ బాగుండాలి, తీసే విధానం బాగుండాలి. ఒకవేళ అంటే చూపించే విధానం కూడా, ఇప్పుడు ఎక్కడో కెమెరా ఉంటే ఎక్కడో మనుషులు ఉంటారు, ఆ చూపించే విధానం కూడా ఉండాలి. ఒక విజువలైజేషన్ నువ్వు కరెక్ట్గా ఆడియన్స్ మైండ్లోకి నువ్వు ఎక్కించగలిగితే దాన్నే సినిమా అంటారు. అది ఏదైనా కానీ, ఒక వెబ్ సిరీస్ కాదు, ఇంకోటి కాదు, సినిమానే కాదు, ఏదైనా కానీ ఒక విజువలైజేషన్ని ఎప్పుడైతే ఆడియన్స్కి నువ్వు కరెక్ట్గా చూపించగలుగుతావో దాన్నే సినిమా అంటారు. దాన్ని నువ్వు కరెక్ట్గా చూపించలేనప్పుడు అది మరగను కానీ ఇంకోటి కానీ ఏదైనా ఆదరించరు ప్రేక్షకులు. బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని మేము అనుకుంటాం. అన్న ఇప్పుడు ధనుష్ గారికి 5 సార్లు నేషనల్ అవార్డ్స్ వచ్చాయన్నమాట యాక్టింగ్కి. సో అంటే ఎన్టీఆర్ గారికి ఒక్కటి కూడా రాలేదు కదా. ఇప్పుడు యాక్టింగ్ పరంగా చూస్తున్నారు కదా, ధనుష్ గారు కూడా అదే లెవెల్లో చేస్తారు కదా. అదే లెవెల్లో చేసినా కానీ బ్రో కొన్ని మిస్టేక్స్ అనేవి ఎవడైనా చేస్తాడు. ఆ మిస్టేక్స్లో అతనికి మెయిన్ మిస్టేక్ వచ్చేసి బాడీ అంత ఎక్కువ లేదు అతనికి. జూనియర్ ఎన్టీఆర్కి బాడీ అంత మనం చూసాం కదా. కానీ ఇప్పుడు మురుగన్ గురించి చూసుకుంటే ఆయన సన్నగానే ఉంటారు కదా. దేవుడు సన్నంగా ఉన్న బ్రో వేషధారణ సెట్ కావాలి. ఇప్పుడు నేను వేసుకుంటా, ప్రతి ఒక్కరు వేసుకుంటాడు. ఇప్పుడు మనం
ఎక్కడ చూసాం మనం వినాయక చవితి హైదరాబాద్లో వినాయక చవితి చేస్తాం, చాలా మంది గెటప్లు వేస్తారు కానీ కొందరికే సెట్ అవుతుంది అది, అవునా కదా? సో అది అందరికీ సెట్ అవ్వయి. జూనియర్ ఎన్టీఆర్కి అయితే బాగా సెట్ అవుతుందని మేము అనుకుంటాం. ఇప్పుడు ఆ సెట్ అవ్వని రోల్ వేసుకొని యాక్ట్ చేసినా ఎవరు చూడరు కదా, అది నేను అనేది.